వైశాలి బుజ్జిని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నీ ద్వారా ఎలాగైనా సరే వాళ్ళ చెల్లిని, బుజ్జిని కలుపుతానని మాట బుజ్జికి నేను ఇచ్చాను. ఎలాగైనా సరే వాళ్ళ చెల్లిని, తనని కలిపి వాళ్ళ నాన్న, అమ్మలకి అప్పచెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైశాలి మాత్రం, అవును నేను చెప్తుంది నిజమే, తనకి మాట ఇచ్చాను కదా, ఆ మాటని నెరవేర్చుకోవాలి అని అంటే ఇప్పుడు వాళ్ళని కలపాల్సిందే. నేను ఎలాగైనా కలుపుతాను అని తనకి చెప్పాను కాబట్టి నువ్వు వాళ్ళని వెతికి ఇక్కడికి తీసుకొని రా, అప్పటి వరకు బుజ్జి మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా కోపంగా బుజ్జి వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వైశాలి వాళ్ళ నాన్న బుజ్జిని చూసి, ఈ అబ్బాయి ఇక్కడ భోజనం చేయడానికి వీలు లేదు, ఆ అబ్బాయిని పక్కకు పంపించి అక్కడ భోజనం పెట్టు, అంతేకాని మనతో సమానంగా భోజనం ఎలా తినగలడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా బుజ్జి వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జికి అయితే చాలా బాధగా అనిపించి అక్కడి నుండి లెగిచిపోయి తన రూమ్లోనికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో తన చెల్లిని, వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు.